అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో సుమారుగా 49 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే రాయచోటి నియోజకవర్గం నుంచి 1280 మంది బెనిఫిషరీస్కు 14.6 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదట 5-6 స్థానాల్లో రాయచోటి నియోజకవర్గం ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే పేదలు కార్పొరేట్ వైద్యం అందదని బాధపడుతుంటారో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక వరంలాగా పరిగణించాల. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతం కావాలి. దానిలో భాగంగానే గ్రామ స్థాయి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి ఈరోజు ఏరియా హాస్పిటళ్ళ వరకు అన్ని మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఎక్కడా డాక్టర్ల కొరత కానీ మందుల కొరత కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే ఎన్నో గణనీయమైన మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీఎంఆర్ఎఫ్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ ఇది వరంలాగా చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇలాంటి మంచి స్కీములు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి మన నియోజకవర్గంలో కూడా ఎవరైతే తొందరగా వైద్యం అందక బాధపడుతుంటారో వాళ్ళకు కూడా అందించేదానికి మా యొక్క ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం.